హైదరాబాద్ నాంపల్లిలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. బచెస్ ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాద ఘటనలో మొత్తం 5గురు సజీవ దహనమయ్యారు. 22 గంటలకు పైగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్లో 5గురి మృతదేహాలను వెలికితీసింది రెస్క్యూ టీం. 4 ఫ్లోర్ల బిల్డింగ్లో 2 సెల్లార్ల కింద చిక్కుకుని 5గురు చనిపోయారు. సెల్లార్లో చిక్కుకున్న వాచ్మెన్ బేబీ, అఖిల్, ప్రణీత్, వారిని కాపాడడానికి వెళ్లిన ఇంతియాజ్, డ్రైవర్ హబీబ్ మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు అధికారులు. నిన్న మధ్యాహ్నం 11 గంటల టైంలో హైదరాబాద్లోని అబిడ్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్డులో బచెస్ ఫర్నిచర్ క్యాస్టిల్ షాప్లో మంటలు చెలరేగాయి. ఘటనలో 2 చిన్నారులు, ఓ మహిళ సహా మంటల్లో చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన ఇంతియాజ్, హబీబ్ కూడా సెల్లార్లో చిక్కుకుపోయారు. ప్లాస్టిక్ తో నిండిన పొగతో ఊపిరాడక వీరంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డెడ్ బాడీలు కూడా గుర్తించలేనంతగా కాలి బూడిదయ్యాయి. ఘటనా స్థలంలో నిన్నటి నుంచి 200 మంది ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమించారు. 22 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. కానీ మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడలేకపోయారు. 2 సెల్లార్లలోనూ భారీగా ఫర్నిచర్ ఉండడంతో మంటలు త్వరగా అదుపులోకి రాలేదు. దీంతో ఇవాళ ఉదయం సెల్లార్ కింద గుంత తవ్వి మృతదేహాలను వెలికితీశారు. ముందుగాల ఈ అగ్నికు కంట్రోల్ చేసినాం. దాని తర్వాత సెల్లల్లా 5 మంది ఉన్నారు. లెఫ్ట్ సైడ్ 2, ఒక లేడీస్, ఒక హబీబ్ చెప్పి అబ్బాయి ఉన్నాడు. ఒక రైట్ సైడ్ ఒక రూమ్ ఉన్నది. రూమ్లో 3 డెడ్ బాడీ దొరికింది. అది అంతా రిస్క్ తీసుకొని నేను, నా కార్పొరేటర్ అందరు లోపలిపోయి ఆ బాడీలకు తీసుకొచ్చిన. మా అసదుద్దీన్ ఓవైసీ గారు, మా పార్టీ ప్రెసిడెంట్ ఆర్డర్ ఉన్నది మాకు. ఇది అంతా పని చేసిందాగా ఇక్కడే ఉండాలి చెప్పి అంతా నైట్ బి ఇక్కడే ఉన్నాం. ఎంఐఎం పార్టీ ఇక్కడ ఇది ఘటన అయింది. 90% అంతా కలిపి ఏం లేదు. కొంచెం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చుట్టాలకు అక్కడ మార్చరీకి పంపించినాం. వాళ్ళు బి చూస్తున్నారు అంతా. హైదరాబాద్ నాంపల్లిలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. బచెస్ ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాద ఘటనలో మొత్తం 5గురు సజీవ దహనమయ్యారు. 22 గంటలకు పైగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్లో 5గురి మృతదేహాలను వెలికితీసింది రెస్క్యూ టీం. 4 ఫ్లోర్ల బిల్డింగ్లో 2 సెల్లార్ల కింద చిక్కుకుని 5గురు చనిపోయారు. సెల్లార్లో చిక్కుకున్న వాచ్మెన్ బేబీ, అఖిల్, ప్రణీత్, వారిని కాపాడడానికి వెళ్లిన ఇంతియాజ్, డ్రైవర్ హబీబ్ మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు అధికారులు. నిన్న మధ్యాహ్నం 11 గంటల టైంలో హైదరాబాద్లోని అబిడ్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్డులో బచెస్ ఫర్నిచర్ క్యాస్టిల్ షాప్లో మంటలు చెలరేగాయి. ఘటనలో 2 చిన్నారులు, ఓ మహిళ సహా మంటల్లో చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన ఇంతియాజ్, హబీబ్ కూడా సెల్లార్లో చిక్కుకుపోయారు. ప్లాస్టిక్ తో నిండిన పొగతో ఊపిరాడక వీరంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డెడ్ బాడీలు కూడా గుర్తించలేనంతగా కాలి బూడిదయ్యాయి. ఘటనా స్థలంలో నిన్నటి నుంచి 200 మంది ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమించారు. 22 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. కానీ మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడలేకపోయారు. 2 సెల్లార్లలోనూ భారీగా ఫర్నిచర్ ఉండడంతో మంటలు త్వరగా అదుపులోకి రాలేదు. దీంతో ఇవాళ ఉదయం సెల్లార్ కింద గుంత తవ్వి మృతదేహాలను వెలికితీశారు.
నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5గురు మృతి చెందిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. వీలైనంత త్వరగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నిబంధనలు పాటించని షాపు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, హైడ్రా అధికారులను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సిటీలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలుంటే ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. Fast.